ఒకటండి ఎవరు నిశ్శబ్దంగా ఉంటారు వారు పరమాత్మకు దేవుడికి చాలా ఇష్టమైన వాడుగా స్వామివారి యొక్క శబ్దములు విని 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 స్వామివారు అలసి సొలసి మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా పక్క వారికి వినపడితే మన శబ్దం చేసి
అది కొంచెం ఆనందం ఇచ్చింది. ఈ సంగీతం వల్ల పరమాత్మకు పరమానందం చేకూరు కదా స్వామి. అలాంటి స్వామి శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ యాదాద్రీశాయ నమః. శ్రీ యాదాద్రీశుని వార్షిక బ్రహ్మోత్సవాలు మహాఘనంగా జరిగి ముగిశాయి. అమృత వర్షమా, ఆధ్యాత్మిక వర్షమా అని అన్నట్లుగా భూనభోంతరాలన్నీ కూడా శబ్దబ్రహ్మమైపోయి మంత్రమయం జగత్ అని అన్నట్లుగా ఈ మహోత్సవాలు మహావైభవంగా జరిగాయి. ఇంత గొప్పగా జరిపించినటువంటి మా కార్యనిర్వహణాధికారు, వారిని ప్రోత్సహించినటువంటి దేవాదాయ శాఖ వారు, అందరినీ ప్రోత్సహించి తెలంగాణ ప్రజలకు బంగారు గోపురాన్ని అందించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా అనేక ఆశీర్వచనాలు అందజేస్తున్నాం. ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప సునామీలాగా ఈ ఉత్సవాలు జరిగాయి. ఈరోజు ప్రపంచ శాంతికై, విశ్వశాంతికై బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టమైనటువంటి అష్టోత్తర శత ఘటాభిషేకం, 108 కలశాలు, 108 దేవతలు, 108 వేద మంత్రాలతో 4 గంటల పాటు గర్భాలయంలో ఉన్నటువంటి మూర్తులందరికీ కూడా శాంతి అభిషేకం జరిగింది. సాయంకాలం అలసి సొలసినటువంటి స్వామికి హాయిగా ఆనంద డోలికను చేర్చి స్వామికి పవళింపు సేవ చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి లాలిపాటలు, జోలపాటలు అన్నిటినీ సంగీతంతో మైమరిపింపజేసి స్వామికి ఆధ్యాత్మికమైనటువంటి సుఖయోగ నిద్రను పుచ్చడం కోసమే ఈ డోలోత్సవం చేయడం జరిగింది. విన్నపాలు వినవలే వింత వింతలు అని అన్నట్లుగా భక్తుల యొక్క కోరికలన్నీ కూడా స్వామివారికి పడుకున్నప్పుడు మాత్రమే విన్నవిస్తారు. ఆ విన్నవించినవి మొదట అమ్మవారు వింటుంది, తర్వాత స్వామివారు విని ఆ కోరికలను తప్పనిసరిగా తీరుస్తారు. అందుకోసమనే మన భారతీయ సంస్కృతిలో పౌళింపు సేవకు చాలా విశిష్ట ప్రాధాన్యత ఉంది. ఈ పౌళింపు సేవతో వార్షిక బ్రహ్మోత్సవాలు మహా ఘనంగా జరిగి ముగిశాయి అని చెబుతూ అందరికీ కూడా ఇంటింటికి కంటికి భగవద్ దర్శనాన్ని చేయించినటువంటి దృశ్య శ్రవణ పీఠికలైన మీడియా ఛానల్ మిత్రులందరికీ కూడా, వారి యజమానులకు, వారి కర్మచారులకు, వారందరికీ కూడా ఆశీర్వచనములు చెబుతూ స్వస్తి. డాక్టర్ నల్లందిగడ్డ లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు, యాదాద్రి.